మన తెలుగు నమస్కారం. మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన వీడియో ద్వారాగా మన మిరప పత్తి రైతులందరికీ ఎస్పెషల్లీ ఒక ముఖ్యమైన సమాచారం చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే ఇప్పుడు ఇంకో 10 రోజుల్లో, 15 రోజుల్లో నాటుకునే ముదురున్న మిరప నారు ఓపెన్ బెడ్స్ వాళ్ళున్నారు, నెట్‌లో ఉన్నారు. మరియు అలాగే అంటే 10, 15 రోజులు ఉన్నటువంటి నారు వయసున్నటువంటి రైతులు కూడా పోసుకున్నటువంటి వాళ్ళున్నారు. ఓపెన్ బెడ్స్ పైన నేల మీద పోసినటువంటి వాళ్ళు. వీళ్ళందరూ ముఖ్యంగా చేయాల్సిందంటే ఇప్పుడు నిన్నటి వరకు వర్షాలు బట్టి ఇప్పటి నుంచి తగ్గిపోయినాయి చాలా వరకు. ఇప్పుడు వేడి వాతావరణం కాబట్టి మనకు తెల్లదామ, పచ్చదామ మనకి కనపడదు. ఎక్కువ తెల్లదామ ఉధృతి ఎక్కువగా ఉంటది. పేనుబంక కూడా ఉంటది గానీ పెద్దగా అనిపియదు. అంటే దాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలిస్తేనే క్లారిటీగా మనకు అర్థమవుతది. కానీ తెల్లదామ మనకి ఎక్కువగా ఉంటది కాబట్టి జనరల్ రకాలు, వైరస్ టాలరెన్స్ రకాలు ఉన్నా చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులను బట్టి తెల్లదామ ఉధృతి ఆధారపడి ఉంటది. చుట్టుపక్కల గడ్డి, గట్లు అవన్నీ ఉంటే వాటి వల్ల పిచ్చి మొక్కల వల్ల తెల్లదోమ ఎక్కువ ఉండి నారుదశలోనే మనకి తెల్లదోమ వల్ల మనకి తెలుసు వైరస్ వస్తుందని. అంటే తెల్లదోమ వల్ల మనకి ముడత వస్తుందని తెలుసు. సో ఇప్పుడే ఆ సమస్య వస్తే మనకి ఇబ్బంది కాబట్టి ఇప్పుడు మేజర్‌గా కెమికల్‌గా మనకి ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఏంటంటే కెమికల్‌లో మనకి మందు కొడితే ఒక 15-20 రోజుల దాకా అసలు ఏ మందు కొట్టాల్సిన అవసరం లేనటువంటి మందులున్నాయి. అవి మనకి ఎక్స్‌పనస్ ఒకటి ఉంది. మనకి ట్రేసర్ ఒకటి ఉంది. ఈ 2 మందులు మనకి ట్యాంక్ డోసుల్లో మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ 2 తీసుకొని మీరు స్ప్రే చేయండి. కాంబినేషన్స్‌తో స్ప్రే చేయగలిగితే చేయండి. రూపాయి ఎక్కువైనా సరే 15-20 రోజుల వరకు నారు చాలా క్రిస్టల్ క్లియర్‌గా, నీట్‌గా, క్వాలిటీగా ఉంటది. ఆ రేంజ్‌లో ఉంటది. ఈ 2 మీరు ఇప్పుడు అర్జెంట్‌గా మనకి 8, 10 ఆకులేసినటువంటి రైతులు ఎవరైనా సరే కొట్టుకోవచ్చు. మీరు కొట్టండి. మనకి రేపు ఇంకొక వారం రోజుల్లో నాటుతాం అనుకున్నోళ్ళు కూడా మనం స్ప్రే చేస్తే ఆ పవర్ అనేది ఉంటది. సో గుర్తుంచుకోండి, ఎక్స్‌పనస్ మరియు ట్రేసర్ ఈ 2 కాంబినేషన్స్ సూపర్‌గా ఉంటాయి. మా విషయం ఏంటంటే కొంచెం మిరప నారుమడిలోనే ఎదుగుదల కొంచెం లోపించి ఇబ్బందిగా ఉంటే మాత్రం మనకి 19 ఇది స్ప్రే చేయండి. కొంచెం 2020, 10-26లో కూడా మీరు కొంచెం చల్లేసి వాటర్ పెట్టండి. వాటర్ పెట్టండి. వాటర్ పెట్టి చల్లకూడదు. ఫెర్టిలైజర్ వేయాలనుకుంటే నారుమడి దశలో మీరు అది మనకు ఉపయోగం ఉండదు. అందుకని చల్లేసి వాటర్ పెట్టేసేయండి. బ్రహ్మాండంగా పడుతుంది. బాగా క్వాలిటీగా ఉంటుంది నారు. ఇప్పుడు ఎవరన్నా ఎదుగుదల లేదు, కొద్దిగా మనకి ఇవన్నీ చేసినా కానీ ఆల్రెడీ బలం ఉంది, అయినా మనకి ఎదగట్లేదు అనుకుంటే మీకు చెప్పాను కిసాన్ గ్రో అనేది ఉంది. కిసాన్ గ్రో ఇది లీటర్ వచ్చేసి మనకి 3 ఎకరాలకు వస్తుంది. అంటే దాదాపు మీరు ఇప్పుడు నా చిన్న నార్మల్ దశలో ఇప్పుడు కొంచెం వాడుకున్న తర్వాత ఫర్దర్‌గా మిగిలింది పైపాటు పొలంలో మళ్ళీ మనం వాడుకోవచ్చు. దీనిని మీరు పైపాటుకి మీరు స్ప్రే చేయగలిగితే ఇందులో ఎన్‌పీకే 21, 21, 21 ఇట్లా 3 ఎన్‌పీకే 21% ఉంటుంది. ఎన్‌పీకే అనేది 3, 21, 21% ఉంటాయి. మరియు జింకు, మెగ్నీషియం, బోరాన్, ఐరన్, మాలిబ్డెనం ఇలా హ్యూమిక్ కూడా ఉంటుంది. సో గ్రోత్ ఉంటుంది. న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉండదు. పండాకు ఉండదు. ఏమీ ఉండదు. నీట్‌గా ఉంటది. ఇది ఒక్కటి వాడుకుంటే చాలు. మనం కింద పాటుగా మన ఫెర్టిలైజర్ వేయకపోయినా పర్లేదు. దీన్ని 1, 2 సార్లు కొట్టుకోగలిగితే మనకి నార అనేది స్టడీగా, నీట్‌గా, క్వాలిటీగా ఉంటది. దీన్ని కూడా మీరు నారుమడి దశలో వాడుకోవచ్చు. అలాగే కాటన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం డల్‌గా ఉన్న పత్తివి ఉంటే వాళ్ళు దీన్ని ఇది కూడా ఎకరానికి అంటే చెప్పే కదా, ఎకరానికి పత్తికైనా, మిరపకైనా 3 ఎకరాలకు వస్తుంది లీటరు. దీన్ని స్ప్రే చేసుకోండి. మనకి ఫెర్టిలైజరు, ఇటు న్యూట్రిషన్స్ అన్ని కలిపి ఇందులో ఉంటాయి కాబట్టి ప్రతి 10 రోజులకు ఒకసారి స్ప్రే చేసుకోగలిగితే ఇది ఎకరానికి వచ్చేసి 450, 400 అట్లాగే పడుతుంది కాస్ట్. తక్కువలోనే మనకి నీట్‌గా అన్ని విధాలుగా మొక్కకు అందుతుంది. ఎన్‌పీకే అందుతుంది, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్ అందుతుంది, మరియు జింకు, మెగ్నీషియం, బోరాన్ కూడా అందుతుంది. సో ఈ విధంగా పత్తిలో అయితే ఇలా చేయండి. మిరపలో అయితే ఆల్రెడీ మనం కొన్ని చోట్ల వైరస్ వస్తుంటే ఆర్‌డీవీ లక్ష్మి ఇండస్ట్రీస్ నుంచి మనం ఐరా అనేది ఉంది. దాన్ని పంపించేశాను. రిజల్ట్ కూడా మనకి 3-4 డేస్‌లో దాన్ని కూడా మీకు అప్డేట్ ఇస్తాను. సో ఎవరైతే ఇప్పుడు మిరప నారుమళ్ళు వేయాలనుకుంటున్నారో వాళ్ళు కూడా ఒక వారం ముందు ఎక్స్‌పనస్, ట్రేసర్ కొట్టుకోండి, మంచిది. మధ్య స్టేజ్‌లో ఉన్నటువంటి వాళ్ళు కూడా దాన్ని కొట్టుకోగలిగితే పీకేదాకా మనకి ఎటువంటి సమస్యలు రావు. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రయత్నం చేయండి. నారు బ్రహ్మాండమైన మంచి క్వాలిటీతో తీసుకోవాలనుకుంటే ఉండాలి మనకి అనుకుంటే ఎక్స్‌పనస్, ట్రేసర్ ఈ 2 కాంబినేషన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ట్యాంక్ డోస్ ఉంటే తీసుకొని మీరు స్ప్రే చేసుకోండి. ఒకవేళ మనకి మిగిలిద్ది అనుకుంటే ట్యాంక్ డోస్‌నే 1 లీటర్ నీటిలో కలుపుకొని హాఫ్ లీటర్ ఇప్పుడు స్ప్రే చేసుకొని మిగిలిన హాఫ్ లీటర్ ఇంకొక వారం తర్వాత, 10 రోజుల తర్వాత సమయాన్ని బట్టి మీరు స్ప్రే చేసుకోండి. ఆ విధంగా మీకు చేస్తే మంచిది. నారు చాలా బాగుంటుందని